ఉంటాను ఎప్పుడు తెలుగు భాషగా 56 రాష్ట్రాలే ఉంటాయి. తెలంగాణలో అయినా సార్, ఆంధ్రప్రదేశ్లో అయినా. సార్, ఈసీకి సుప్రీం ఆదేశాలు ఆధార్ అనుసంధానం సరైందేనా అని ప్రశ్న. ఇది పెద్ద సమస్య అయిపోయిందండి. మనం ఈ విషయాన్ని కంటిన్యూస్గా మనం చర్చిస్తున్నాము. ఈ రెండు కొంచెం వేరు వేరు. ఎలక్షన్ కమిషన్ చాలా కీలకమైన ఆదేశాలు ఇచ్చింది. ఎలక్షన్ కమిషన్కు సుప్రీంకోర్టు ఏమని అంటే, మీరు ఈ ఎన్ని ఓట్లు నమోదయ్యే ఫారం 17C ఫారం దాన్ని మీరు అప్లోడ్ చేయడంలో ఆలస్యం చేస్తున్నారు. దీనివల్ల చాలా మారిపోతుంది, లక్షల ఓట్ల తేడా వస్తుంది. దీని మీద కదా ఆరోపణ వచ్చింది. ఎలక్షన్ కమిషన్ ఇప్పటివరకు దాటేస్తూ వచ్చింది. అలాగే ఫిర్యాదులు కూడా స్వీకరించలేదు. ఇప్పుడు ఎన్నికలు జరిగి దాదాపు ఏడాదిగా వస్తుంది కదా, దాదాపు ఏడాది అయింది. ఇప్పుడు కూడా ఏడీఆర్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వాళ్ళు వేసిన కేసు నిన్న సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. చీఫ్ జస్టిస్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా స్వయంగా ఆ ధర్మాసనం విన్నది. వాళ్ళు ఏమన్నారంటే, మీరు ఈ విషయంలో ఏదో ఒక ఏర్పాటు చేయాలి, వాళ్ళకు పూర్తి వివరాలు ఇవ్వాలి. ఫిర్యాదులు వచ్చినప్పుడు కూడా విచారించే అవకాశం లేకపోతే ఎట్లా అంటే, ఇప్పటి వరకు ఈ అంశాన్ని దాటేస్తూ వచ్చిన ఎన్నికల కమిషన్ వాళ్ళ ఆదేశం వచ్చి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఆశ్చర్యంగా సిద్ధంగా ఉన్నామంటే అసలు ఇంత చర్చ జరిగేది కాదు కదా. మీరు సిద్ధంగా ఉన్నామని అంటున్నారు కాబట్టి 10 రోజుల్లో పరిష్కారం చేయండి అని చెప్పింది సుప్రీంకోర్టు. ఓకే, అంటే ఈ నమోదులో తేడా దాన్ని 10 రోజుల్లో పరిష్కారం చేయండి అని చెప్పింది. కానీ రెండోది కీలకమైనది ఆధార్ కార్డు. ఆధార్ కార్డుతో అంటే ఎన్నికల్లో ఫేక్ ఐడెంటిటీ కార్డ్స్ ఇట్లాంటివి వస్తున్నాయి కాబట్టి ఆధార్తో ఓటర్ ఐడిని మేము లింక్ చేస్తాము, అనుసంధానం చేస్తామని ఎన్నికల కమిషన్ అది చర్చించడానికి 23న సమావేశం పెట్టింది. ఇది చాలా తొందరగా హడావుడిగా పెట్టిన సమావేశం. ఎందుకంటే ఆధార్ కార్డు ఈజ్ నాట్ కంపల్సరీ అని సుప్రీంకోర్టు చాలాసార్లు తీర్పులు చెప్పింది. కంపల్సరీ కానీ కార్డును పైగా అందరికీ రాలేదు కూడా. నేను మీకు ఒకటి వినిపిస్తాను, వాస్తవం వినిపించడానికి సమయం చాలదనుకోండి. పంపించిన ఆయన కూడా బీజేపీ ఆయనే. మహారాష్ట్రలో వాళ్ళు ఏదో సమావేశానికి వెళ్తే ఒక ఆమె సహాయం అడిగితే ఆమె దగ్గర ఫోన్ నెంబర్ లేదు, ఆధార్ కార్డు లేదు, అసలు ఏమీ లేదు ఆమెకు. ఈ దేశంలో ఇప్పటికి కూడా కనీసం ఒక 10-15% మందికి ఏమీ లేదు. మీరు ఆధార్ కార్డుతో ఓటర్ ఐడిని లింక్ చేస్తే గనక మస్ట్ అయిపోతుంది ఆధార్ కార్డు. సో ఇది తీవ్రమైన రాజ్యాంగ సమస్య. దీని మీద తగినంత చర్చ జరగలేదు, రాజకీయ పార్టీల మీద ప్రతిపాదన రాలేదు. అలాంటప్పుడు ఎందుకు తీసుకుంటుంది ఎలక్షన్ కమిషను, దీంట్లో ఉద్దేశం ఏంటన్న ప్రశ్న కూడా రాబోతుంది. కానీ సిరీస్ ఆఫ్ ఇష్యూస్ కన్సర్నింగ్ ఎలక్షన్ కమిషన్ మటుకు రోజు వస్తున్నాయి. ఈ ఆదివారం సమావేశంతో మనకు ఒక స్పష్టత రావచ్చు. సుప్రీంకోర్టు కూడా సీరియస్గా తీసుకుంటుంది. అదే ఇక్కడ గమనించాలి. సార్, ఈ చావా సినిమా ఎఫెక్ట్ ఏంటి? ముదిరిన సమాధి వివాదం చాలా ఘోరం అండి నిజంగా. నిన్న మనం తప్ప ఎక్కువ మంది వాస్తవంగా